మీరు విగ్రహాలు మాత్రమే అడిగారు. దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మందిని అడిగారని చెప్పి మీరే చెప్పారు. గతంలో మేము వచ్చి చూసి ఒక చిన్న వీడియో తీసాం, మీకు విగ్రహాల కోసం మాత్రమే వీడియో తీస్తే ఆ వీడియోలోని పైకప్పు కొద్దిగా కనబడుతుంది అంట, ఆకాశం కనబడుతుంది. అయ్యో మరి వీళ్ళు పూజ చేసుకుంటానంటున్నారు కదా, మరి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేసి వీళ్ళు తడిచిపోతే అలాగా, గురువు గారు విగ్రహాల బదులు గుడే కట్టించేద్దాం అని చెప్పి మీకు మంచి అవకాశం ఇచ్చారు. మీ భక్తిని మెచ్చి ఆయన ఇచ్చారు కాబట్టి ఈ భక్తిని రామాలయం నిర్మించుకున్న తర్వాత ఇదే భక్తిని మీతో పాటు రాబోయే తరాలు కూడా కొనసాగించేలాగా, వారికి కూడా చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేటట్టు పెంచాలని చెప్పి గురువు గారు ఆకాంక్ష. మన పిల్లలకి కాస్త మంచి చెబుతా ఉండండి, తప్పు ఒప్పు అనేది చెబుతా ఉండండి. ఎందుకంటే ఆ పిల్లల్ని కనుక మనం రక్షించుకున్నామంటే మన సనాతన ధర్మాన్ని రక్ష అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చదువుకునేవాడిని కాదు, మా నాన్నగారు ఇప్పుడు మీరు మాకు తండ్రిని మరి తలుచుకున్నారు ఆయన. ఈ రోజు ఎవరన్నా ఉన్నారా తల్లిదండ్రులు ఏమో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి నువ్వు మా ఇంటి దగ్గర ఎందుకున్నాను. అదే ప్రతి వ్యక్తి ఇలాంటి విలువలతో జరిగితే చూసారా, ఆయన లేకపోయినా సరే ఆయన గురించి తలుచుకుని బాధపడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా, మేము ఈ రోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి వచ్చామా. ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపించి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ఎక్కడైతే మన హిందువులకి ఇబ్బందులు ఉంటున్నాయో, ఎక్కడైతే మన హిందువులకి ధర్మం కోసం బోధించాలో, ఎక్కడైతే మన హిందువులకి ఏదైనా లీగల్ గా ప్రొటెక్షన్ కావాలో, ఇవన్నీ మన 20 సంవత్సరాల నుంచి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారికి సహాయంగా ఉంటుంది. ఈ సంస్థను స్థాపించింది మా గురువు గారు, పెద్ద అయిన ప్రకాశ్ రావు గారు, వెలగపూడి గారు. ఈయన అమెరికా నుంచి ఈ రోజు మన గ్రామం చూడడానికి, అలాగే ఇక్కడ మనం సంస్థ ద్వారా నిర్మిస్తున్న రామాలయం చూడడానికి వచ్చారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న మన గిరిజనులకి అందరూ పేదవాళ్ళే కాబట్టి, వీళ్ళందరికీ ఈ చలికాలం కాబట్టి వీళ్ళందరికీ దుప్పట్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం ఆయన చెప్తే నేను అప్పటికప్పటికి ఆ దుప్పట్లు అరేంజ్ చేశాను. ఆ గురుగారి సూచనలతో మీ అందరికీ ఈ దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మీరందరూ మా బంధువులు, మీరు ఏదైతే ఇప్పటి వరకు ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఒక సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారో, అవిని మీ సొంత సంస్కృతి సాంప్రదాయాలు అంటే మన హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు వాటిని పాటించాలని చెప్పేసి గురువు గారి ఆకాంక్ష. అలాగే కొంతమంది దుర్మార్గులు విదేశీ మత భావజాలంతో మనల్ని వెడుగొట్టు పాలించు అనే సిద్ధాంతం పెట్టుకుని మన దగ్గరికి మేకతోలు కప్పుకున్న కొన్ని తోడేళ్లు వస్తుంటాయి. ఆ తోడేళ్లు ఏం చెప్తారంటే ఇలాంటి చిన్న దుప్పట్లు ఇచ్చి మా దేవుడు నిజదేవుడు, మా దేవుడు సత్యదేవుడు, మా దేవుడు నిత్యదేవుడు అని చెప్పేసి ఒక అబద్ధాలు చెప్పి, లేనిపోని మాయ మాటలు చెప్పి, ఇలాంటి దుప్పట్లు ఇచ్చి ప్రలోభ పెట్టి వాళ్ళ మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మోసపూరిత మాటలు ఎవరో నమ్మకుండా, మీరు ఏదైతే ఇన్ని వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా మీ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి
సంస్కృతి సాంప్రదాయాలైన సనాతన హిందూ ధర్మంలో ఉన్నారో దాన్ని కొనసాగించాలి తప్పించి అలాంటి దుర్మార్గమైన మతాల్లోకి వెళ్ళకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. అలాగే మీ అందరి కోరిక మేరకు మేము ఇక్కడ రామాలయం నిర్మించడం మొదలు పెట్టాము. మా గురువు గారు గతంలో మేము వచ్చి చూసి ఒక చిన్న వీడియో తీసాం, మీకు విగ్రహాల కోసం మాత్రమే వీడియో తీస్తే ఆ వీడియోలోని పైకప్పు కొద్దిగా కనబడుతుంది అంట, ఆకాశం కనబడుతుంది. అయ్యో మరి వీళ్ళు పూజ చేసుకుంటానంటున్నారు కదా, మరి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేసి వీళ్ళు తడిచిపోతే అలాగా, మరి కనీసం ఆ గది మట్టి కన్నా మనం ఒక రామాలయం నిర్మించి స్లాబ్ వేసి అందంగా రామాలయం ఇచ్చి విగ్రహాలు కూడా ఇచ్చి మనం రామాలయం నిర్మిద్దాం అని చెప్పేసి మేము ఎవరు అడగలేదు, విగ్రహాలు మాత్రం అడిగాం. గురువు గారిని అడిగితే రామాలయం ఆయన నిర్ణయం తీసుకుని మా రాజేష్ గారు చెప్పడంతో నాతో చెప్పడంతో నేను చాలా సంతోషపడ్డాను. మీరు విగ్రహాలు మాత్రమే అడిగారు, దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మందిని అడిగారని చెప్పి మీరే చెప్పారు. కానీ అలాంటిది పెద్ద ఆయనకి మంచి మనసు ఉంది కాబట్టి గురువు గారు విగ్రహాల బదులు గుడే కట్టించేద్దాం అని చెప్పి మీకు మంచి అవకాశం ఇచ్చారు. మీ భక్తిని మెచ్చి ఆయన ఇచ్చారు కాబట్టి ఈ భక్తిని రామాలయం నిర్మించుకున్న తర్వాత ఇదే భక్తిని మీతో పాటు రాబోయే తరాలు కూడా కొనసాగించేలాగా వారికి కూడా చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేటట్టు పెంచాలని చెప్పి గురువు గారు ఆకాంక్ష. గురువు గారు చెప్తుంటారు చిన్నప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తే పెద్దవిగా వాళ్ళు పాటిస్తారు. మనం ఇప్పుడు నేర్పించబోతే అదే మొక్క వంగ అనేది మోనయ్య వంగన అని చెప్పి అంటారు కదా, అలాంటి పరిస్థితి రాకుండా చిన్నప్పటి నుంచి మనం చెప్పాలని చెప్పి గురుగారు బాల సంస్కార కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే చాలా ఇప్పటికి దాదాపు ఒక 300 బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అంటే 300 గ్రామాల్లో ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం చూడండి. అయినా సరే ఈ ఏరియాలో కూడా చెయ్యాలా, ఏదైతే మన గిరిజన సంస్కృతి హిందూ ధర్మంలో భాగమైన గిరిజన సంస్కృతి అది పెంపొందించాలనే ఉద్దేశంతో అది కొనసాగించిన ఉద్దేశంతో ఇక్కడ కూడా మన రామాలయం కట్టిన తర్వాత బాల సంస్కార కేంద్రం ఒకటి ఇక్కడ నిర్వహిస్తాం. దానికి మీలో ఒక అమ్మాయిని అంటే ఇంటి కోడలైతే ఇంకెక్కడికి వెళ్ళదు కాబట్టి ఒక ఇంటి కోడల్ని ఇక్కడ కొన్ని ఆచార్యగా అంటే ఈ పిల్లలకి మన ధర్మం గురించి బోధించేటట్టు అలాగే చదువు సంధ్యలు నేర్పేటట్టు ఉండడానికి ఒకరిని మీరు చూడాలి. అది మనం రామాలయం నిర్మించుకున్న తర్వాత ఆ రామాలయంలోనే ఇది జరుగుతుందండి. సనాతన హిందూ ధర్మంలో ఒక భాగమైన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను మీరందరూ కాపాడుతూ మనకు వచ్చే భావితరాల పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తూ మనం ఉన్నా లేకపోయినా మన సంస్కృతి నేల మీద ఉండాలి, ఈ ఊర్లో ఉండాలా, ఎటువంటి దరిద్రమైన సంస్కృతులు మన గ్రామం దరిచేరకూడదని చెప్పి మన గురువు గారి ఆకాంక్ష. అందు గురించి మీరందరూ అలా ఉండాలంటే ఆయన పొగడక్కలదు. ఆయన ఎన్నో 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమం ధర్మ కార్యక్రమం చేస్తున్నారు కానీ ఎక్కడ ప్రచారం మాత్రం ఉండదు. ఆయన ఈ ఊరు తీసుకొస్తానే ఆయన ఎవరో తెలుస్తుంది తెప్పించి ఫేస్బుక్ లోని యూట్యూబ్ లోని ఊదరగొట్టుకోవడాలు గొప్పలు చెప్పుకోవడాలు మన సంస్థకు ఉండదు. అందుకే ఎంతో మందికి సహాయం చేసి అది కూడా నా ద్వారానే చేసినయే ఇంకా పబ్లిక్ లో పెట్టలేదు. అంటే ఆలోచించండి, ఇక్కడ కొంతమంది ఏంటంటే పావలా చేసి 100 రూపాయలు ప్రచారం చేసుకుంటారు. అది తాత్కాలికం. ఏదైనా సరే ధర్మంగా చేసే పని ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మనం అందరం ధర్మంగానే ఉందో ధర్మంగా చేసే వాళ్ళకి మనం ఆదరిందాం. ఓకేనమ్మా, అందరికీ జై శ్రీరామ్. ఇటువంటి గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. అదే చెబుతున్నాను. ఇందాక మేము ఎక్కడైతే భోజనం చేసామో మాది కొద్దిగా పెద్ద ఇల్లు. దీనికి ముందు వరండా ఉండేది, ఇంకొంచెం పెద్ద వరండా. సో అక్కడే పడుకునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. అంతా అది జ్ఞాపకం వచ్చిందనమాట. అది చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏది చెబుతారో, ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా సరే తల్లిదండ్రులు మన పిల్లల కోసమే కదా అందరం చేసింది. మన పిల్లలకి కాస్త మంచి చెబుతూ ఉండండి, తప్పు ఒప్పు అనేది చెబుతూ ఉండండి. ఎందుకంటే ఆ పిల్లల్ని కనుక మనం రక్షించుకున్నామంటే మన సనాతన ధర్మం రక్ష అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చదువుకునేవాడిని కాదు. మా నాన్నగారు ఇప్పుడు మీరు మాకు అప్పుడు నేను సరిగ్గా చదువుకునేవాడిని కాదు. మా నాన్నగారు నా చేతిని పట్టుకుని చిన్నప్పుడు ఇదే వయసు తను వచ్చి స్కూల్కి పోయి నా పక్కన కూర్చుని ఏదో అటు ఇటు కాస్త చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతుండేవాళ్ళు అనమాట. అలా ఒక మాసం అలా చేశారు. ఒక నెలంతా మీరు బడికి వెళ్తలేదని అలవాటు చేయడం కోసం పక్కన కూర్చొని ఉండేవారు. మనం వెళ్తామా పని ఉండదు, ఇది మనం చేసే పని, అందుకే చదవట్లేదు. అందుకు మనం కూడా మా పెద్దమ్మ గారు ఉండేదన్నమాట. నాకు లడ్డులు అంటే చాలా ఇష్టం. రోజు ఒక లడ్డు ఇచ్చేది, స్కూల్కి వెళ్తే ఇస్తామనేది. అటువంటి సో అంటే ఎందుకంటే వాళ్ళు మనకి అటువంటి మన సంస్కృతిని నాకు నేర్పారు కాబట్టి ఇప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. మీరు పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను చెప్పినట్టు చాలా మంది వచ్చి అదే పనిగా చెప్పి ఇది చేసి అది చేసి కన్వర్ట్ చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే మన సంస్కృతికి అంతా గొప్ప లేదు. మన సంస్కృతి కనుక పోయిందంటే అసలు యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి ఉండదు అనమాట. మనం ఒక్కడమే శాంతిని గురించి మాట్లాడేది. అటువంటి మన సంస్కృతిని మాత్రం మనందరం కాపాడాలి. మీరందరూ బేసికలీ రెస్పాన్సిబుల్, అంటే మీరే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది మనం ప్రోత్సహించాలన్నమాట.
సో ఈ టెంపుల్ ఏముందండి, ఎవరైనా కట్టిస్తారు. కాకపోతే ఎవరైనా సరే మన సంస్కృతిని కాపాడాలి. ఏది కావాలంటే అది మేము చాలా మంది కొన్ని చేసాము. ఇప్పుడు తమరికి ఏది కావాలంటే అది మన రాజేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. రామకృష్ణ గారు ఉన్నారు. ఎందుకంటే మన విలేజ్ ని కాపాడుకోవాలి. మన దళిత్ కమ్యూనిటీస్, గిరిజన వార్డులో వాళ్ళు అదే పనికి వచ్చి కన్వర్ట్ చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా మనం రక్షించుకుందాం అన్నమాట. మనమే రక్షించుకోవాలి, ఎవరు రక్షించరు. వాళ్ళు వచ్చి దూషించటం మనని గద్దెల్లాగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తారు. కానీ మన లైఫ్ ని ఎలా ధర్మంగా ఉంచుకోవాలనేది వాళ్ళకి తెలియదు, చేయరు, అలా చేస్తుంటారు అన్నమాట. సో చాలా చాలా సంతోషం. వస్తాం.